వెల్కమ్ టు మన హెల్త్. మహిళల అందంలో కురులు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి మహిళ అందమైన నలుపు మందపాటి జుట్టును కోరుకుంటుంది. అయితే బిజీ లైఫ్ స్టైల్, ఒత్తిడి, దుమ్ము, కాలుష్యం కారణంగా జుట్టు మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. జుట్టు రాలిపోవడం, చుండ్రు, దురద, పలుచటి వెంట్రుకలు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక చాలామంది మహిళలైతే ఇంటి చిట్కాల నుంచి మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటారు. అయినా జుట్టు పెరగక ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్లో రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టును బలహీనపరుస్తాయి. జుట్టు నిర్జీవంగా మారుతుంది. దీంతో జుట్టు రాలిపోతుంది. అందుకే వెంట్రుకలు బాగా పెరగడం కోసం సహజ పద్ధతుల్నే ఫాలో అవ్వాలంటున్నారు నిపుణులు. ఇక జుట్టు ఆరోగ్యంలో కరివేపాకులు బాగా సహాయపడుతున్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. కరివేపాకు వల్ల స్త్రీలతో పాటు పురుషులలో కూడా జుట్టు చాలా మందంగా, అందంగా పెరుగుతుంది. అయితే కరివేపాకు 3 రకాలుగా వాడితేనే మంచి ఫలితాలు ఉంటాయి. ఆ పద్ధతులేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకు ముందుగా కరివేపాకుతో ప్రయోజనాలేంటో చూద్దాం. చాలామంది ఇంట్లో కరివేపాకు మొక్కల్ని పెంచుకుంటారు. కరివేపాకుతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి వంటలో కూడా కరివేపాకును వాడతారు. కరివేపాకు వేస్తే ఆ కూరకు వచ్చే టేస్టే వేరు. కరివేపాకు పొడి డయాబెటిక్ పేషెంట్లకు అద్భుతంగా ఔషధంగా పనిచేస్తుంది. షుగర్ వ్యాధితో బాధపడేవారు చెంచా కరివేపాకు పొడిని తినే ఆహారంతో పాటు తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. చక్కెర శాతం కూడా కొంత తగ్గుతుంది. చిన్నారులకు కరివేపాకు తినిపించాలి. వారికి కరివేపాకు తినిపిస్తే ఎముకలు బలంగా ఉంటాయి. వారి కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. నోటిపూత సమస్య ఉన్నవారు 2 లేదా 3 లేత కరివేపాకులు నమిలితే ఆ సమస్య తగ్గుతుంది. కరివేపాకులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి జుట్టును ఒత్తుగా, పొడవుగా చేస్తాయి. కరివేపాకులో ఉండే అమైనో యాసిడ్స్ జుట్టును పెరిగేలా చేస్తాయి. కరివేపాకులోని ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాలు జుట్టును బలోపేతం చేస్తాయి. కరివేపాకు తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. కరివేపాకుతో పాటు 3 పదార్థాలు కలిపి రాస్తే జుట్టు బాగా పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఆ 3 పదార్థాలేంటో తెలుసుకుందాం. అందులో మొదటిది కరివేపాకు, ఉసిరికాయ. కరివేపాకు, ఉసిరికాయ మిశ్రమం జుట్టు పొడుగ్గా, ఒత్తుగా పనిచేయడానికి సహాయపడుతుంది. ఇందుకోసం ఉసిరికాయలను కట్ చేసి అందులో కొన్ని కరివేపాకులను వేసి బాగా బ్లెండ్ చేసి పేస్టులా చేసుకోవాలి. తర్వాత ఆ పేస్టును జుట్టుకు పట్టించి 1 నుంచి 2 గంటల పాటు అలాగే ఉంచాలి. పేస్ట్ ఆరిన తర్వాత జుట్టుని సాధారణ నీటితో వాష్ చేసుకోవాలి. వారానికి 2 నుంచి 3 సార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇక రెండవది మెంతులు, కరివేపాకు. జుట్టు వేగంగా పెరగాలంటే ఉసిరితో పాటు కరివేపాకుతో మెంతులు వేసి పేస్ట్ చేయండి. ముందుగా మెంతి గింజలను తీసుకొని అందులో కరివేపాకు, ఉసిరికాయ ముక్కలు వేసి కలపాలి. ఈ మూడింటిని పేస్టులా చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పేస్టును జుట్టుకు పట్టించి గంట పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. జుట్టు పొడిగా ఉండేలా చూసుకోండి. ఈ రెమెడీ వారానికి 2 నుంచి 3 సార్లు ప్రయత్నిస్తే జుట్టు ఒత్తుగా, వేగంగా పెరుగుతుంది. ఇక మూడవది కొబ్బరి నూనె, కరివేపాకు. జుట్టు బలంగా ఉండాలంటే దానికి తగిన పోషణ ఇవ్వాలి. ఇందుకోసం మీరు కొబ్బరి నూనె వాడుకోవచ్చు. ఇందుకోసం ముందుగా కొబ్బరి నూనెలో కరివేపాకు కలపాలి. ఇందుకోసం ముందుగా 10 నుంచి 12 కరివేపాకులను తీసుకొని కొబ్బరి నూనెలో వేసి వేడి చేయాలి. ఆ తర్వాత చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత కరివేపాకు, కొబ్బరి నూనె సిద్ధమవుతుంది. వారానికి ఈ నూనె 2 సార్లు జుట్టుకు అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.